31వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనాన్ని నేనే చదువుతాను, జాగ్రత్త వినండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఇప్పుడు ఇంకో వాక్య భాగాన్ని కూడా చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. 3వ వచనాన్ని చూద్దాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసేను. ఓకే, రైట్, జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే హిజ్కియా. చెప్పండి, హిజ్కియా. హిజ్కియా వేరు, ఉజియా వేరు, సిద్కియా వేరు. హిజ్కియా వేరు, ఉజియా వేరు, సిద్కియా వేరు. నేను చెప్పేది హిజ్కియా. హిజ్కియా అనే పేరుకు అర్థం ఏంటి అంటే యెహోవా నా బలం అని అర్థం. జాగ్రత్త వినాలి. హిజ్కియా అనే పేరునికి అర్థం ఏంటి చెప్పండమ్మా? యెహోవా నా బలం. రైట్. హిజ్కియా రాజు రాజ్య పరిపాలనకి ఎక్కక మునుపు యెరూషలేములో దేవుని యొక్క మందిరము తలుపులు మూయబడ్డాయి. జాగ్రత్త వినాలి. మందిరం తలుపులు మూయబడ్డాయి. మందిరము బూజు పట్టిపోయింది. మందిరంలో ఆరాధన లేదు. మందిరంలో ఆరాధన లేదు. అలాంటి సమయంలో నేను షార్ట్గా చెప్తున్నాను. అలాంటి సమయంలో హిజ్కియా రాజు రాజ్య పరిపాలనకు రాజుగా నిలబడ్డాడు. వయసు ఎంత అని అంటే 25 సంవత్సరాలు. జాగ్రత్త వినండి. వయసు ఎంత అంటే హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? అందరూ చెప్పాలి. 25 సంవత్సరాల వయసులో రాజ్య పరిపాలనకు ఎక్కి 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. మళ్ళా చెప్తాను వినండి. 25 సంవత్సరాల యవన వయసులో నా రాజ్య పరిపాలనకు ఎక్కి 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఏకదాటిగా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 కాదు. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు ఏకదాటిగా రాజ్య పరిపాలన చేశాడు. కారణం ఏమిటి? రండి, ఇప్పుడు మనం చదువుకుందాం కదా. 31వ అధ్యాయము 21 మనం చదువుతాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లేను. 25 మళ్ళా చెప్తాను, తమ్ముడు వినాలి వెనక. 25 సంవత్సరాల వయసులో రాజ్య పరిపాలన ఎక్కిన యవనస్తుడైన హిజ్కియా రాజు 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడానికి కారణం ఏమిటంటే అతడు హృదయపూర్వకముగా, వినాలి మాట, అతడు హృదయపూర్వకముగా తన దేవుని మందిర సేవ విషయంలో అడుగు వేశాడు కాబట్టి. మళ్ళా చెప్తాను వినండి. అతడు హృదయపూర్వకముగా దేవుని మందిర సేవలో ముందడుగు వేశాడు కాబట్టి 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి వర్ధిల్లెను. రైట్, రండి ఇప్పుడు వద్దాం. అతడు మొట్టమొదట రాజ్య పరిపాలన చేస్తే ఎవరైనా సరే ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని దాండ్ల మీద అంటే పథకాల మీద వారు సంతకాలు చేస్తారు. అది గట్టపెట్టండి. ఇప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. రండి, 29వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. అతడు తన ఏలుబడి యందు, జాగ్రత్త వినాలన్నమాట. 29వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. చప్పట్లు పెట్టాలి అందరూ కూడా. నేను ఇలా అనుకుంటా, అతడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు
ఈ చిన్న వయసులోన దేవాది దేవుడు నన్ను రాజ్య పరిపాలనకి ఎక్కాడు కాబట్టి, నా పితరులు ఆరాధిస్తున్నటువంటి మందిరాన్ని మూసివేశారు కాబట్టి, మొట్టమొదటిగా నా దేవుడే నన్ను ఈ స్థానంలో పెట్టాడు కాబట్టి, మొట్టమొదటి సంతకం ముందు నేను దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. ఎందుకంటే అక్కడ మొదటి సంవత్సరము మొదటి నెల మందిరపు తలుపులు తెరిచి బాగు చేశాను. అర్థమవుతుంది కదండి? అంటే అతడు మొట్టమొదటిగా ఎవరికి స్థానం ఇచ్చాడంటే దేవుని మందిరానికి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. దేనికి స్థానం ఇచ్చాడు? దేవుని మందిరానికి స్థానం ఇచ్చాడు. మొట్టమొదటిగా మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. అనగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదట అతడు దేవుని మందిరములో అడుగు పెట్టాడు. సోదరులారా వినండి, కొన్ని సంవత్సరాల క్రితము సాకుల అమ్మాయి మా దగ్గరికి ప్రార్థనకు వచ్చేది. మా దగ్గరకు ఆ పాపకి ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. ఉద్యోగాలకు చాలా రకాలుగా ప్రయత్నం చేసింది, అయినా కాలేదు. సరే మా దగ్గరకు వచ్చింది, అంకుల్ నేను జాబ్ కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నా, అయినా అల్లవట్లేదు. ఒక్క దాంట్లో సరేమో నీ కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు అని మా దగ్గరికి రావడం ప్రారంభించింది. ఆ పాప మార్పు పొందింది. నేను ఆ పాపకు బాప్తిసం ఇచ్చాను. ఆ తర్వాత ప్రార్థనలో ఉండగా దేవుడు అద్భుత రీతిగా అంగన్వాడీ సూపర్వైజర్లకు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ ఇచ్చినాడు దేవుడు. ఎంత అద్భుతం! ఆ పాపకు ట్రైనింగ్ ఇచ్చే జాబ్, అంగన్వాడీ సూపర్వైజర్లకే ట్రైనింగ్ ఇచ్చే జాబ్ ఆ పాపకి ఇచ్చాడు. వెంటనే ఆ పాప చాలా సంతోషంగా వచ్చి సాక్ష్యం చెప్పి చక్కగా అంకుల్ నేను డ్యూటీకి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకొని వెళ్ళింది. రైట్, మంచిదే, భాగం ఉంది. సరే తన స్తుతి కుడికి పెట్టించుకోరని బనానపల్లిలో ఉంది ఆ పాప. అంకుల్ ఆంటీ నువ్వు ఇద్దరు రండి అని చెప్పినప్పుడు మేము కరెక్ట్గా 10 గంటలకి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. కరెక్ట్గా 10. అప్పటికి ఇంకా నాకు కారు లేదు, 2003వ సంవత్సరం. కరెక్ట్గా 10 గంటలకి అడుగు పెట్టాం. ఆ ఇంట్లో ఇంకా ఏమి కార్యక్రమం లేదు. దాదాపు 1.5 సేపు నేను అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది, 1.5 సేపు. రైట్. ఆ తర్వాత ప్రేయర్ అయ్యక ముందు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆ పాపకు చెప్పాను, సేవకులు నీ ఇంటికి రాకమునిపై నువ్వు రెడీగా ఉండాలి. సేవకుల్ని వేస్ట్గా కూర్చోపెట్టకూడదు. అది దానికి ఆధారం కూడా ఏమంటారా? అపోస్తల కార్యం 10వ అధ్యాయములోన కొర్నేలి పేతురు రాకమునిపే బంధువులను, ముఖ్య స్నేహితులను అందరిని పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను అని నేను ఆ విషయాన్ని కాస్త గద్దిచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీటింగ్ ఎంత అయిందంతా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తున్నావు, నా వెనకాల ఇట్లా వచ్చి నా భుజాల మీద చేయిలు పెట్టి, అంకుల్ నేను కలెక్టర్ అయినా నువ్వు నన్ను తిడతావు కదా అంటే, యాస్ నువ్వు కలెక్టర్ కదా, పిఎం అయినా తిడతావు నేను. నీ తల్లిదండ్రులకు లేదు అధికారం, నాకుంది. ఒక ఆత్మీయ తండ్రిగా నువ్వు కలెక్టర్ కాదు, నువ్వు ప్రధానమంత్రి అయినా మందులో కూడా నిలబెట్టి తిడతాను నేను. ఎస్, ఎందుకనంటవా? ప్రాధాన్యత ఖచ్చితంగా ప్రార్థనకు మొదటి మెట్టుగా పెట్టాలి. నువ్వు నీ పనులు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ సేవకు వచ్చేటప్పుడు రెడీ ఉండాలి మీరు ఇక్కడ. అలాగని చెప్తా, ఇలా కూడా చెబుతాను, మందిరానికి లేటుగా అప్పుడు కూడా రాకూడదు. సోదరులారా వినండి, అందుకే మా చర్చి సభ్యులకు నేను చెప్తుంటాను, మార్పు పొందిన వాడు కరెక్ట్ టైంకి వస్తే సంపూర్ణ మార్పు కలిగిన వాడు 10 నిమిషాలు ముందొచ్చి కూర్చుంటాడు. ఇక్కడ 10 నిమిషాలు ముందొచ్చి కూర్చుంటాడు. అంటే మందిరం యొక్క మక్కువ, మందిరం యొక్క ప్రేరేపణ, మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ, ఇవన్నీ దావీదు రాజులో కనిపిస్తాయి మనకు. మందిరం యొక్క అభిలాష, మందిరంలో గడిపే విధానాన్ని, మందిరంలో యొక్క ఆశీర్వాదాలు ఎంత బాగుంటాయో. అందుకే వీటినన్ని బహుశా దావీదు రాజు ఈ రీతిగా క్రమమైన పద్ధతిలో జరిగించినందువలన, సొలొమోను రాజు మందిరాన్ని కట్టినందువలన, తండ్రి యొక్క వారి యొక్క ఆలోచనలు తను రిలీజ్ చేసినందువలన బహుశా అవన్నీ ధర్మశాస్త్రముల వల్ల రాయించు పెట్టుకుని ఉంటారు. వాటిని ఒకసారి రాజ్య పరిపాలనకి ఎక్కగానే ముందు అవన్నీ రెడీ చేసింటాడు హిజ్కియా రాజు. అందుకే మొట్టమొదటిగా అతడు దేవుని మందిరానికి స్థానం ఇచ్చాడు. చప్పట్లు కొడతాం అందరూ కూడా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అతడు హృదయపూర్వకముగా దేవుని మందిర సేవ పనిని జరిగించి 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి అతడు వర్ధిల్లేను. కనుక అంతవరకు మందిరాన్ని తలుపులు మూయబడ్డాయి, ఎవరు ఆరాధన వెళ్ళట్లేదు. అక్కడ
అంత బూజు పట్టిపోయింది మందిరం. తలుపులు తెరిచాడు, మందిరాన్ని రెడీ చేశాడు. రీఫిట్టింగ్ అంటారు కదా, మనం అంతా రీమోడల్ అంటాం కదా, మొత్తం కంప్లీట్గా రెడీ చేసి అతను చేసిన పని ఏంటో తెలిసిన